ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జనగామ కూడా కొంత ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి. జనగామలో కూడా గతంలో ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపినటువంటి నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా తమ గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారిని ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే సార్, ఎట్లా ఉంది సార్ ఎన్నికల సరళి? ఎన్నికలు కొద్దిగా చలి ఉన్నా కూడా తొందరలోనే అందరూ కూడా వచ్చి ఓట్లు వేస్తున్నారు. జనగామ పట్టణాభివృద్ధి కోసం ఓటు హక్కు తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పి కోరుతున్నా. సార్, ఇప్పటి వరకు సర్పంచ్ స్థానంలో కొద్దిగా ప్రభావం బీఆర్ఎస్ పార్టీ చూపించింది. ఈసారి ఎట్లా ఉండబోతుంది? ఇది ఏకపక్షంగా ఉన్నది. 70 నుండి 80% సీట్లు గెలుచుకోబోతున్నాం. 24 సీట్ల వరకు గెలుచుకుంటామని చెప్పేసి నమ్మకం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇక్కడ స్థానికంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు ఎట్లాంటి హామీ ఇవ్వబోతున్నారు సార్ మున్సిపాలిటీలో? నేను లోకల్గా ఎమ్మెల్యే కాబట్టి వచ్చే నిధులన్నింటినీ ఖచ్చితంగా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పెట్టి, రాకపోతే ప్రభుత్వం దగ్గర కొట్లాడి తీసుకొస్తాం. ₹1 కూడా ఇప్పటిదానికి ఇవ్వలే. ఖచ్చితంగా తీసుకొచ్చి ఏ విధంగా ఎట్లా నిధులు తీసుకురావాలనో, ఏ మంత్రులతో మాట్లాడాలనో, ఏ అధికారులతో మాట్లాడో వాళ్ళ దగ్గర మాట్లాడి తీసుకొచ్చే సత్తా నాకున్నది. ఇప్పటివరకు అధికార పార్టీకి ఎక్కువ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో మీరు నిజంగా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉండి కూడా మీరే చెప్తున్నారు ఇక్కడ ఇప్పటివరకు ₹1 నిధులు విడుదల చేయాలని చెప్పి. మరి ఎట్లాంటి ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు సార్? 140 మున్సిపాలిటీలకి ఎక్కడా ఇవ్వలేదు. ఎక్కడనిస్తే మనం కూడా తెచ్చుకుంటాం. కాబట్టి అక్కడ ఇచ్చి మాకు ఇవ్వలేదని చెప్పేసి అంటే అప్పుడు కొట్లాడి తీసుకొచ్చుకుంటాం. ఒక్క గ్రామ పంచాయతీకి ఇవ్వలే, ఒక పట్టణానికి ఇవ్వలే. కాబట్టి భవిష్యత్తులో ఇది అయిన తర్వాతనే ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా జనగామకు కూడా మా యొక్క ప్రజల వాటా, మా హిస్సా, మా వాటా హక్కు దక్కే విధంగా కొట్లాడి తీసుకొస్తాం. థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఒక గెలుపుపై కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే జనగామ నియోజకవర్గంలో ఉన్నారు. కానీ గెలుపుపై మాత్రం 70 నుండి 80% ఓట్లు తమకే వస్తాయన్నటువంటి సీట్లు కూడా తమకే వస్తాయన్నటువంటి ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు మున్సిపాలిటీల అభివృద్ధి మాత్రం గతంలో ఎక్కడ జరిగినటువంటి దాఖలాలు లేవు. తమ సొంత నిధులతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ సిచ్యువేషన్స్ను బట్టి కూడా తమకే ఇక్కడ ప్రజలు పట్టం కట్టేటువంటి అవకాశం ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నేను నిధులు ఇవ్వకున్నా కానీ ఎక్కడి నుండి తీసుకురావాలో అక్కడి నుండి తీసుకొచ్చేటువంటి క్యాపబిలిటీ తనకు ఉందన్నటువంటి ఒక ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.